ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతుంది అంటే 1/1 ఒక్కొక్కరు ఇప్పుడు శివబాలకృష్ణను వదిలిపెట్టేది లేదు నవీన్ కుమార్ కేటీఆర్ దీని వెనకాల ఉన్న మంత్రిత్వ శాఖతో పాటు అనేక మంది ఐఏఎస్లు కూడా ఇన్వాల్వ్ అయ్యిందో లేదో మనకు తెలియని విషయాలు ఇంకా ఎవరు ఉన్నారో తెలియని విషయాలు అంటే ఇంత గందరగోళం ఉన్న పరిస్థితి లోపల ఇన్ని వందల కోట్లు మాయమైపోతుంటే ఈ 10-20% తీసుకున్న వాళ్ళ దగ్గర ఇన్ని పైసలు ఉంటాయి 80% తీసుకున్న దొంగలను ఎవరో పట్టుకుంటారా పట్టుకోరా తీగ లాగితే డొంకంత కదిలిందనే ఉద్దేశంతోనే ఈ భయభ్రాంతులతోనే మళ్ళీ మా మీదకి ఏడొస్తుందో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద కొత్త నిర్ణయాలు తీసుకోమని చెప్పి లేకపోతే ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలలో చెప్పారు. నిన్న కూడా ఆలోచిస్తే బాల్కసుమన్ మాట్లాడడం మాట కూడా ఈరోజు చెడు పరిణామంకి దారి తీసింది. మొత్తానికి రెచ్చగొట్టేది అంటే రెచ్చగొడుతున్నారు. మొత్తానికి ఒక అంశం అన్న అంటే ఇంత దోపిడి ఫినాన్షియల్గా ఒక క్రైసిస్ని క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలలో ఏంటంటే మేము ఇక్కడ ఏదో బంగారు నిధులు గనుల్లో అనుకున్నాము జనాలకు చాలా ప్రామిస్ చేశాము ఈరోజు బంగారు గనులు లేదు కాక ఖాళీ గిన్నెలు మాత్రమే మిగిలిచిపోయిండ్రు ఇక్కడ అసలు చూడడానికి ఏమీ లేదు ఆ దొంగలను పట్టుకుంటామనేది చాలా క్లియర్ చెప్పిండు ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అంటే ఆ ప్రయత్నం ఒక్కటే సరిపోతుందా ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే దీన్ని తొందరగా దీన్ని పరిష్కరించేసి ఆ నిధులను రికవరీ చేసేసి ఆ నిధులను రికవరీ చేస్తేనే దగ్గరగా లక్షల కోట్లు వస్తాయి. ఈరోజు నిధులకు ఈ పథకాలకు ప్రత్యేకమైన నిధులను ఏమాత్రం కేటాయించిన పని లేదు. ఎవరెవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ను అడ్డు పెట్టుకొని దోపిడీ చేసిండ్లో ఆ ఆఫీసర్లు అయి ఉండొచ్చు ఆ బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు ఆ మంత్రులను ఆ ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రికవరీ చేసిన ఆ డబ్బులను రికవరీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతకు రెట్టింపు పథకాలను ప్రజల ముందు ప్రవేశపెట్టచ్చు. దగ్గరగా మండలానికి ఒక కార్పొరేటివ్ హాస్పిటల్ కార్పొరేటివ్ స్కూల్స్ను కట్టియచ్చు. ఆ దిశలో మీరు ప్రయత్నాలు సాగిస్తున్నారా లేదా? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు జిల్లాకి ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి. పాత ఏవైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ కేసీఆర్ వచ్చినాక ఎన్ని స్కూళ్ళు బంద్ అయినాయి అవన్నీ కూడా వెలికి తీయండి లెక్కలకు తీసుకోరని చెప్పడం జరిగింది. ప్లస్ హాస్పిటళ్ళను కూడా ఖచ్చితంగా గతంలో హరీష్ రావు గారు నేను మొత్తానికి ఇన్స్పెక్షన్ చేసినా అంత బాగుందని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా హరీష్ రావు వల్ల కూడా ఈరోజు మెడికల్ స్కామ్ జరిగింది. ఆ మెడికల్ మొత్తానికి ఈరోజు ప్రజలు ఏమంటున్నారంటే వీళ్ళు ఎవరైతే స్కామ్లు చేసినరో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకున్నారో కొల్లగొట్టినరో వీళ్ళని అందరినీ ఖచ్చితంగా బొక్కలు చూసి ఆ ధనాన్ని మొత్తం వెనక్కి వాపసు తీసుకురామని చెప్పి ప్రజల డిమాండ్ వస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా ఇదంతా బాగా ఒత్తిడి ప్రభుత్వం మీదకి వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు ఏదైతే కొల్లగొట్టిన ధనాన్ని కూడా వాపసు తీసుకోవాలని చెప్పి నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే దొంగలు ఉన్నారో వీళ్ళు ఎవరైతే మున్సిపల్ శాఖ ఒక్కటే కాదు ఆల్మోస్ట్ ఆల్ అన్ని శాఖలు ఇదే పద్ధతిగా ఉన్నాయి. దీనికి మెయిన్ బాస్ కేటీఆర్ హరీష్ రావు కవితనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర పంచుకొని మొత్తానికి ప్రజాధనాన్ని కొల్లగొట్టడం జరిగింది. ప్రజలకు చేసిన అభివృద్ధి కంటే వాళ్ళు సొంత అభివృద్ధి జరగడము సొంతగా డబ్బులు సంపాదించడం ఎక్కువైపోయింది. కాళ్లకు రబ్బర్ చెప్పులు వేసుకున్న కేటీఆర్ ఈరోజు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడము ఆయన ఒక జెట్ ఫ్లైట్లలో తిరగడం అంటే మొన్నటి వరకు దావుస్ పోయిన దాని గురించి ఆలోచిస్తే 13 కోట్లు